అవ్వలేదు. బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోసివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు సార్. వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకోండి. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ గారి లోపలికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? లోపల మూడో టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి. టెలిఫోన్ కొని ఇటువైపు బైక్ తీసుకున్నారా? ఎవరు తీసుకొచ్చారు? చెప్పకపోతే ఒక్కొక్కరిగా సూట్ చేస్తారు. నాకేం తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు. మీరు మనుషులేనా? మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు. ఏంట్రా? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్న. పెట్టలాడిపోతుంది. అదిరిపోయింది పెట్ట.
నన్ను వదిలేండి మేడం మేడం వద్దు మేడం మేడం ప్లీజ్ మేడం మేడం వద్దు మేడం. మహేష్ యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే 5 డెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఈజీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావు అనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా? నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెవిల్. $20 jobs in 10 years, 0 fail. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? No phones. డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ లాక్ రండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఆటో. నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. సర్చ్ గో కమ్ ఆన్ ఫాస్ట్. స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటూ. స్మార్టా? నేను దీన్ని పర్సనల్ గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్నా సార్, వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 hourలో వరదని తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు?